నడి మంత్రపు సిరి నరం మీద పుండు అన్నారు పెద్దలు. ఏదైనా ఆ పొద్దడి సంధి ఉంటే ఆ రాజసం ఆ పెద్దరికం అలాగుంటుంది. నడి మంత్రాన పెద్దరికం వస్తే ఏది ఎట్లా అనేది తెలియదు. అరే కూసున్న కాడికే అన్నీ రావాలంటే ఎవరికి సుతం రావు. 2 అడుగులు అటో ఇటో వేయాల్సి వస్తుంది. కానీ సార్ మాత్రం రాసుకొచ్చుకున్నట్టున్నాడు. అన్ని కూసున్న కాడికే వస్తున్నాయి. ఇగో ఇప్పుడు అది సుతం అంతే. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ బంతిలో కూసున్నా అంత నిండా వడ్డిస్తాడంటారు కదా పెద్దోళ్ళు. అదే వడ్డిచ్చేటోడే తనకు తానే వడ్డించుకుంటే ఎట్లుంటది? ఏం కావాలి, ఎంత తినాలి, ఏదేది ఎంతెంత వడ్డించుకోవాలి అని మంచిగా అంట నిండా నింపుకుంటాడు. మళ్ళా గంట దిప్పే పని లేకుండా ఒక్కసారే ఓడ్డన చేసుకుంటాడు. ఇగో ఇప్పుడు మీకు చెప్పే ముచ్చట సుతం గసొంటిదే. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కోసం జూబ్లీ హిల్స్ లా అంటే సారోళ్ళ ఇంటెనకంగానే ఎంసీఆర్ హెచ్ఆర్డి గిదేంది ఏదో పేరు కొత్తగా ఉన్నదని అనుకోకుర్రి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఇది. వీళ్ళు సీఎం రేవంత్ సార్ కోసం ప్రత్యేకంగా ఒక హెలిప్యాడ్ ను తయారు చేపిస్తున్నారు. సార్కు ఎక్కువ దూరం కాకుండా జూబ్లీ హిల్స్ లనే రేవంత్ సారోళ్ళ ఇంటికి దగ్గరలోనే గీ ఏర్పాటు చేపిస్తున్నారు. నడుచుకుంటా పోతే 10-15 నిమిషాలు పడుతుంది కావచ్చు. అదే కార్ల పోతే 1/2 లీటర్ పెట్రోల్ సుతం కాలదు కావచ్చు. గంత దగ్గర అన్నట్టు. అయితే అప్పట్లో సార్ ఒక మాట అన్నాడు, యాదుకున్నదా? నేను యాడికన్నా పోతుంటే ట్రాఫిక్ ఆపకుర్రి, జనాలు నా వల్ల అస్సలు ఇబ్బంది పడొద్దని. అయితే ట్రాఫిక్ పోలీసోళ్ళు మాత్రం సారు రోడ్డు ఎక్కిందంటే చాలు ఎక్కడికక్కడ జనాలను ఆపేస్తున్నారు. అందుకే జనాలకు ఇబ్బంది కాకుండా ఇంటెనకనే హెలికాప్టర్ దిగేటందుకు ఏర్పాటు చేపించుకుంటున్నాడు. ఇక ఇప్పటికెళ్ళి సారు బేగంపేట దాకా వచ్చే పని సుత ఉండదు. ఓ రేవంతం సారు, మీ ఇంటికాడికెళ్ళి ట్యాంకు బండి మీద ఉన్న సెక్రటేరియట్ దాకా రావాలంటే సుత చాలా దూరమే. అందుకే ఇంటి చుట్టుముట్టు ఒక సెక్రటేరియట్ కట్టించుకోర్రి. మీరే సొంతంగా కట్టించుకున్నట్టు ఉంటది. కేసీఆర్ ఆనవాళ్ళల్లా పరిపాలన చేసుడు తప్పినట్టు సుతం ఉంటది. మీ ఖదర్ మీకే ఉంటది. ఎంతైనా మీరు నల్లమల్ల పులిబిడ్డనాయే. ఇంకొకరు కట్టిన దాంట్లో కాకుండా మీరే సొంతంగా ఇంటెనకనో ఇంటి ముంగటనో ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీ కట్టించుకోర్రి అని అంటున్నారు జనాలు.